గుంటూరులో ర్యాపిడో కెప్టెన్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని లాడ్జ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాపిడో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సాధనాల శివ, కోట్ల రవికిషోర్ రెడ్డి, తాడిమళ్ల తిరుపతిరావు, గోలి అర్నాథ్, షేక్ జానీ బాషా, పోండి గోవింద్, సయ్యద్ ఖాజా తదితర ర్యాపిడో కెప్టెన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ర్యాపిడో రేటు కార్డుపై కెప్టెన్ల హక్కులు, గౌరవం కాపాడాలని కోరారు. బైక్ ఆర్డర్లకు కనీసం 30 రూపాయలు ఇవ్వాలని, బైక్ లైట్ ఆర్డర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే బైక్ ఆర్డర్ పై పూర్తి అమౌంట్ చూపించాలని, జీరో కమిషన్ ప్లాన్ ఆటో డ్రైవర్లకు 29 రూపాయలుగా ఉన్న విధంగా అందరికీ సమానంగా అమలు చేయాలని కోరారు. కెప్టెన్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు గుంటూరు నగరంలో ర్యాపిడో కెప్టెన్ గా ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఏంటంటే ఫ్లైఓవర్ కి ముందు, ఫ్లైఓవర్ తర్వాత గుంటూరు ప్రస్తుత స్థితిగతులు. ఫ్లైఓవర్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనకు రేట్ కార్డు ఇచ్చాడో, ఇప్పుడు మనకు బస్ స్టాండ్ వెళ్ళాలంటే 300 కింద నుంచి 3 నుంచి వెళ్ళాలి. ఆ ట్రాఫిక్ దాటుకొని వెళ్ళాలంటే 100 రూపాయలు ఇచ్చినా కానీ దానికి తక్కువే. అట్లాంటిది ఫ్లైఓవర్ పడి ఉన్నప్పుడున్న రేట్ కార్డు ఎప్పుడు ఇస్తున్నాడు. అదొక ప్రధాన డిమాండ్. మారుతున్న ట్రాఫిక్ పరిస్థితులు బట్టి కూడా మా రేట్ కార్డు మార్చాలి. చూడండి, మా రేట్ కార్డు మార్చాలి. తర్వాత ఈ లొకేషన్ అప్డేట్ చేయట్లేదండి. ఇంకోటి ఏంటంటే కస్టమర్ ఆ రోడ్డు బాగాలేదు, ఈ రోడ్డు బాగాలేదు అని చెప్పేసి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ తిప్పుకొని వెళ్ళినా సరే వాళ్ళకి ఫస్ట్ ఏ అమౌంట్ అయితే చూపిస్తున్నాడో ఆ అమౌంట్ ఇస్తున్నాడు. మాకు తిరిగిన కిలోమీటర్ అమౌంట్ జనరేట్ కావట్లేదు. అది రెండో డిమాండ్ అండి. తర్వాత అన్నీ మాట్లాడతాను.